ఈ సంక్రాంతికి అయితే 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఆ 5 సినిమాల్లో ఏ సినిమా బాగుంది? ఒకవైపు ఏమో రెబల్ స్టార్ ప్రభాస్ గారు, మరొక వైపు విక్టరీ వెంకటేష్ గారు, మన శంకర్ వరప్రసాద్ గారు, ఇంకొక వైపు అనగనగా ఒక రాజుగా వచ్చిన మన నవీన్ పొలిశెట్టి గారు, ఇద్దరు నారిల మధ్యలో నలిగిపోతున్న మురారిగా మన శర్వానంద్ గారు. ఇదంతా కాకుండా భర్త మహాశయులకు విజ్ఞప్తి చేయడానికి మన మాస్ మహారాజా రవితేజ గారు. మరి ఈ 5 సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఆ సినిమా పేరు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మరి నిద్ర మానుకొని మరీ చూసిన నాకు ఈ 5 ఏ సినిమా నచ్చింది అనేది అయితే ఇప్పుడు చెప్తాను. ఈ 5 సినిమాలు కూడా మెయిన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసిన సినిమాలే. కాకపోతే రాజాసాబ్ మూవీ అనేది మాత్రం కొద్దిగా మైండ్ గేమ్కి సంబంధించిన మూవీ అని చెప్పొచ్చు. అంటే హిప్నటైజ్ చేయటం ఇవన్నీ కూడా అందులో చూపిస్తారు. సో నేను చూసినప్పుడైతే 8 minutes ఫైట్ అనేది లేదు. అందువల్ల అయితే నాకు కొద్దిగా తగ్గిన ఫీలింగ్ అయితే అనిపించింది రాజాసాబ్ మూవీ. కానీ అందులో ప్లస్ పాయింట్ అంటే ప్రభాస్ గారు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఆ తర్వాత మరి మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు కలిసి నటించిన మూవీ. అనిల్ రావుపూడి గారు ఓరియంటెడ్ స్క్రిప్ట్, అలాగే ఇంకొక వైపు విక్టరీ వెంకటేష్ గారు, చిరంజీవి గారు, నయనతార గారు, వీళ్ళందరూ యాక్టింగు, కామెడీ టైమింగు అన్నీ కూడా సెట్ అయ్యాయని అయితే చెప్పచ్చు. అలాగే మన మాస్ మహారాజా రవితేజ గారి నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ అయితే భర్త మహాశయులకు విజ్ఞప్తిలో మనం చూడొచ్చు అనమాట. ఇన్నాళ్ళు మనం మిస్ అయింది ఇదే కదా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఎక్స్పోజింగ్ అది ఎక్కువగా ఉంటుందన్నమాట మూవీలో. ఇక అనగనగా ఒక రాజు అనే సినిమా విషయానికి వస్తే కనుక నవీన్ పొలిశెట్టి గారి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇందులో మనం చూడొచ్చు. అంటే ఇది ప్యూర్గా క్లాస్గా వెళ్ళిపోయే మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎక్స్పోజింగ్లు కానీ అవి ఎక్కువగా ఉండవు. దాంతోపాటుగా ఒక కామెడీగా ఉండే అబ్బాయి క్యారెక్టర్ని తీసుకొని దాన్ని చివరికి ఒక బాధ్యత గల యువకుడిగా ఎలా మార్చారు ఏంటి అనేది కాన్సెప్ట్గా అయితే చూపిస్తారనమాట. ఎండింగ్ మాత్రం బాగుంటుంది మూవీలో. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపించవచ్చు, కానీ అది కూడా కామెడీతో కవర్ చేశారని అయితే చెప్పొచ్చు. ఇక నారి నారి నడుమురారి మూవీ అయితే మాత్రం ప్యూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికీ ఇందులో కూడా అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ కానీ లేదు అంటే అనవసరమైన సిచ్యువేషన్స్ కానీ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. కానీ శర్వానంద్ గారి యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఇందులో చాలా బాగుంటుంది. సో వచ్చిన 5 మూవీస్ అయితే ఇవి. కానీ వీటిలో నాకు ఎక్కువగా నచ్చింది అయితే మాత్రం కామెడీ టైమింగ్ కానీ అదంతా రవితేజ గారి మూవీ ఒకటి బాగుంది. అలాగే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అయితే మాత్రం మీరు ఈ 4 మూవీస్లో దేనికైనా వెళ్ళొచ్చు. నేను బాగా ఎంజాయ్ చేసిన మూవీ అయితే మాత్రం రవితేజ గారి మూవీ, అలాగే కామెడీ టైమింగ్ అయితే నవీన్ పొలిశెట్టి గారి మూవీ అనమాట. మరి ఈ ఏజ్లో కూడా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి యాక్టింగ్ గురించి మనం ఇక స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో ఓవరాల్గా ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.